నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలో పెర్కిట్ ఎంఆర్ గార్డెన్స్లో బీసీల సదస్సు నిర్వహించారు. ఇక బీసీ జనసభ అధ్యక్షతకు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు హాజరయ్యారు. రాష్ట్రంలో కులగణన జరిపి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించుకుంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 20 నుండి 42% పెంచాలని తీర్మానించినట్లు వారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రాథమిక చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కూడా కేవలం ఉద్యోగం చైర్మన్లు మున్సిపాలిటీలో 20% నుంచి 42% పెంచాలని డిమాండ్ చేస్తూ మహాసభ తీర్మానం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇందుకు సంబంధించిన ప్రాథమిక చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఏదో బీసీలను మోసం చేయాలని చూస్తే నడవదు. ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరిపి 42% రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రం అగ్గాయి మండుతుంది. బీసీలలో బాగా చైతన్యం ఉంది. అరే 76 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే అన్ని ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మీరు ఇంకా మీకు దాఖలు తీరలేదా? మా వాళ్ళకు ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏ కులం జనాభా ఎంత ఉంటే అంతే వారికి ఇవ్వాలి వాటా. ఇది అన్నదమ్ముల పంచాలి. కాబట్టి 76 ఏళ్ళు మాది మీరే తిన్నారు, మీది మీరే తిన్నారు. ఈ రోజు మాది మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇవ్వకపోతే యుద్ధం తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం. సమగ్ర కులగణనకు 150 కోట్ల బడ్జెట్ కేటాయించారు.